మనం మామూలుగా 3 ప్రదక్షిణలు చేస్తామండి. చెయ్యాలి అని అంటారు. అంటే ఒకటో ప్రదక్షిణ మనోదోషాన్ని పోగొడుతుందని, రెండవ ప్రదక్షిణ వాచా దోషాన్ని పోగొడుతుందని, మూడో ప్రదక్షిణ కర్మ దోషాన్ని పోగొడుతుందని. మన ఆలోచనలు, క్రియలు దేవునిలో నివసిస్తూ సవ్య దిశలో సరైన మార్గానికి మనం ప్రయాణించే విధంగా ప్రతీకే ఈ ప్రదక్షిణ. పరిక్రమ ప్రదక్షిణ అనేటువంటిది మన దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచింది. అంటే గిరి ప్రదక్షిణ. అరుణాచలం చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. అదే రీతిన సింహాచలంలో కూడా అదిగో సింహాచల అప్పన్నను తలుచుకుని అందరూ కూడా 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు. అసలు ఈ ప్రదక్షిణలు భగవంతుని చుట్టూ మనం ఎన్నిసార్లు చెయ్యాలి, ఏ రీతిన చెయ్యాలి అంటే, గణపతి కోసమైతే 1 లేదా 3, సూర్యుడి కోసమైతే 2, శివుడి కోసమైతే 3, దేవి విష్ణువు కోసమైతే